మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఫెస్టివల్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ గా చెప్పబడే ఉగాదికి శ్రీ మహావిష్ణువు దశావతారాలకి సంబంధం ఉంది అని మీకు తెలుసా? ఎక్కడెక్కడో జాబ్స్ చేస్తూ ఎక్కడెక్కడో చదువుకుంటూ మనం ఎంత బిజీగా ఉన్నా చిన్నప్పటి నుండి ఉగాది అనగానే హోమ్ టౌన్ కి వచ్చేసి మన ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో డోంట్ వరీ, ఈ వీడియోలో ఉగాది మనం అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈ ఉగాది ఫెస్టివల్ కి శ్రీ మహావిష్ణువు దశావతారాలకి ఉన్న సంబంధం ఏంటి, అండ్ తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాదినే న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేయమని ఎందుకు చెప్తారో అన్న విషయాల గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ 100% మీరే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారు. సో నెక్స్ట్ 10 నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ఈ విశ్వాన్ని నిర్మించే చతుర్ముఖ బ్రహ్మ కేవలం పగటిపూట మాత్రమే విశ్వాన్ని నిర్మిస్తాడు. రాత్రవ్వంగానే యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు. ఆయన మెలకుగా ఉన్నప్పుడు సృష్టించిన సృష్టి అంతా యోగ నిద్రలోకి వెళ్ళంగానే మహాప్రలయం వచ్చి మొత్తం అంతమైపోతుంది. ఆ మరుసటి రోజు బ్రహ్మ మళ్ళీ నిద్ర లేచి యథావిధిగా సృష్టించడం మొదలు పెడతారు. రాత్రవ్వంగానే మళ్ళీ మహాప్రలయం వచ్చి అంతమైపోతుంది. ఇదొక నెవర్ ఎండింగ్ సైక్లిక్ ప్రాసెస్. అదేంటి, ఆయన సృష్టించిన సృష్టి అంతా ఒక్క రోజులో అంతమైపోతుంటే మనుషులందరూ ప్రాణాలతో ఎలా ఉన్నారు అన్న డౌట్ మీకు రావచ్చు. బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు అంటే మనిషి జీవితంలో 432 కోట్ల సంవత్సరాలు. ఫుల్ వీడియో లింక్ కోసం ఈ కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.